శారద, భూమి, గగన్ వీళ్ళందరూ కూడా కోర్టుకి వస్తారు. ఇక అప్పుడు భూమి పడుతున్న టెన్షన్ని చూసిన శారద, అమ్మ భూమి, నువ్వు టెన్షన్ పడకు. ఈరోజు ఖచ్చితంగా జడ్జి గారు ఇవ్వబోయే తీర్పు వల్ల నీ జీవితంలో కొత్త మలుపు చోటు చేసుకుంటుంది. నువ్వు నిర్దోషిగా విడుదల అవ్వడంతో పాటు నా ఇంటి కోడలుగా అడుగు పెట్టే రోజు త్వరలోనే ఉంది అని చెప్పి నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి శారద అంటూ ఉంటే భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో కృష్ణప్రసాద్, చెర్రీ ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు. మావయ్య మావయ్య అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ ఎంతో బాధగా భూమితో ఏమీ మాట్లాడలేక అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో భూమి, చెర్రీ ఏమైంది మావయ్యకి, ఎంత పిలుస్తున్నా ఎందుకు అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రీ, నాన్న బాధలో ఉన్నారు భూమి, నీకు ఎటువంటి సహాయం చేయలేకపోతున్నందుకు ఆయన చాలా బాధపడుతున్నారు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అదేంటి చెర్రీ, మీరు నాకు సహాయం చేయలేకపోవడం ఏంటి? నిన్న ఆ అపూర్వ జయవర్ధన్ గారిని బెదిరించడానికి చూసినప్పుడు ఆయన నిజాయితీ వైపు నిలబడి రిపోర్ట్ మార్చడం కుదరదని చెప్పారని నువ్వు నాతో చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు మామయ్య ఫీల్ అవుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే నిన్న మేము వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన కూడా మాకు అదే చెప్పారు భూమి, నిజాయితీ వైపే నిలబడి రిపోర్ట్ మార్చనని మాతో చెప్పారు. కానీ రాత్రికి అపూర్వ అత్తయ్య తన ఇంటికి రౌడీలను పంపించిందట, వాళ్ళ పిల్లల్ని చంపేయిస్తానని బెదిరించిందట. దాంతో ఆయన భయపడిపోయి రిపోర్ట్ మార్చడానికి ఒప్పుకున్నారట. అందుకే నీకు ఎక్కడ శిక్ష పడుతుందోనని నాన్న చాలా బాధపడుతున్నారు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి అక్కడే కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి బాధపడకమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటే చెయ్యని తప్పుకి ఈరోజు నాకు శిక్ష పడబోతుందండి, నా మిగతా జీవితం అంతా కూడా నేను జైల్లోనే గడపబోతున్నాను, బాధపడకుండా ఎలా ఉండగలను ఆంటీ అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అపూర్వ అక్కడికి వస్తుంది. అపూర్వ భూమి బాధపడుతూ ఉంటే చూసి ఇక అలా ఆనందంతో, వస్తే భూమి మా బావని చంపాలనుకుంటావు కదా, ఈరోజు జడ్జి గారు నీకు శిక్ష విధిస్తారు, నువ్వు మిగతా జీవితం అంతా కూడా ఆ జైల్లోనే మగ్గిపో, ఒక్కసారి నువ్వు జైలుకి వెళ్ళావంటే ఇక ఎప్పటికీ బయటకు రాకుండా నేను చేస్తాను అని చెప్పి అపూర్వ భూమికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. చూసారా అండి ఆ అపూర్వ ఎలా మాట్లాడుతుందో, నేను మా నాన్న కూతుర్ని అయినా సరే అలా నిరూపించుకునే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది. చిన్నప్పటి నుండి నేను కష్టాలన్నీ అనుభవించాను, నా తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఎంతో ఆశగా నేను ఈ ఊరికి వచ్చాను, నా దగ్గరున్న సాక్ష్యాలను కూడా ఆ అపూర్వ నాశనం చేసింది, ఇప్పుడు ఆఖరికి నన్ను జైలుకు కూడా పంపిస్తుంది అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడున్న పోలీసులు, అమ్మ భూమి టైం అవుతుంది లోపలికి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే భూమి అలా ఏడుస్తూనే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు శారద గగన్ దగ్గరికి వచ్చి, రే గగన్, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇంతలా బాధపడుతూ ఉంటే నీకు కనీసం చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదారా, పాపం రా భూమి, అలా ఏడుస్తూ ఉంటే నేనే తట్టుకోలేకపోతున్నాను, ఒకప్పుడు ఆ అపూర్వ కుట్రకు మన కుటుంబం ఎంతలా బలైందో, ఎన్ని కష్టాలు అనుభవించిందో నీకు గుర్తుంది కదా, అప్పుడంటే మనకి సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు, నువ్వు నేను పూర్ణి ముగ్గురం కలిసి ఆ కష్టాలన్నిటినీ కూడా అనుభవించాము, కానీ భూమి పాపం ఒంటరి ఆడపిల్లరా, తనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు, తనకు జీవితం గురించి మనుషుల గురించి అంత అనుభవం కూడా లేదు, అటువంటి భూమి ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటే చూడ్డానికి నాకు ఎంతో బాధగా ఉందిరా, నీకు రెండు చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి భూమి విడుదలయ్యే మార్గం గురించి ఆలోచించరా అని చెప్పి శారద గగన్కి చెబుతూ ఉంటే అప్పుడు గగన్, అమ్మ నువ్వు నాకు దండం పెట్టి ఉపయోగం ఏముంటుందమ్మా, ఈ విషయంలో నేను మాత్రం ఏం చేయగలను, ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది, పద జడ్జి గారు ఏం తీర్పిస్తారో చూద్దామని చెప్పి గగన్ శారదను తీసుకొని కోర్టు లోపలికి వస్తాడు. ఇక భూమిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అలా భూమి బోన్లోకి వచ్చి నిలబడిన తర్వాత జడ్జి గారి చేతికి ఒక వ్యక్తి వచ్చి డిఎన్ఏ రిపోర్ట్ ఇస్తాడు. ఆ డిఎన్ఏ రిపోర్ట్ని జడ్జి గారు ఓపెన్ చేస్తూ ఉంటే అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది.
వసే భూమి మరికొద్ది క్షణాల్లో జడ్జి గారు ఆ రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందని చెప్పబోతున్నారు. అందరికీ నువ్వు శరత్ చంద్ర కూతురివి కాదని తెలిసిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా ఆస్తి కోసం నువ్వే ఆయన్ని హత్య చేయబోయావని బలంగా నమ్మి కోర్టు నీకు శిక్ష విధిస్తుంది. రాత్రికి నీ చావుకి నేను ముహూర్తం కూడా పెట్టాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అలా అపూర్వ ఆనందపడిపోతూ ఉండగా జడ్జి గారు ఇక కవర్ ఓపెన్ చేసి ఆ రిపోర్ట్లో ఏముందో చదువుతూ ఉంటారు. భూమి శరత్ చంద్ర గారి కన్న కూతురని ఈ రిపోర్ట్లో ఉంది. కాబట్టి కోర్టు ఈ డిఎన్ఏ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని భూమి శరత్ చంద్ర గారి కన్న కూతురే అని బలంగా నమ్ముతూ తనని నిర్దోషిగా విడుదల చేయడం జరుగుతుందని చెప్పి జడ్జి గారు తీర్పు చెప్పడంతో ఇక అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటమ్మాయి ఈరోజు రిపోర్ట్ నెగిటివ్ వస్తుందని భూమికి శిక్ష పడుతుందని ఏదేదో చెప్పావు, మరి ఇక్కడ ఇంకోటి జరిగింది కదా అని చెప్పి అసలు భూమిని నిర్దోషిగా విడుదల చేయడం ఏంటని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు పిన్ని, ఇలా ఎలా జరిగిందో తెలియడం లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అలా భూమి నిర్దోషిగా విడుదలవ్వడంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక భూమి కూడా ఆనందపడిపోతూ ఆంటీ నన్ను నిర్దోషిగా విడుదల చేశారు, మీరు నన్ను ఆశీర్వదించారు కదా, ఆ ఆశీర్వాదం ఫలించింది అని చెప్పి భూమి ఎంతో ఆనందంగా శారదని హత్తుకుంటుంది. నువ్వు మంచిదానివి భూమి, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. తర్వాత అపూర్వ ఒక చోట నిలబడి అసలు ఇదంతా ఎలా జరిగిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా గగన్ అపూర్వ దగ్గరికి వచ్చి చిటికలు వేస్తూ ఉంటాడు. ఏంటి రిపోర్ట్ ఎలా మారిపోయిందా అని ఆలోచిస్తున్నావా? నువ్వు నిన్న రాత్రి జయవర్ధన్ గారి ఇంటికి వెళ్ళి రౌడీలతో ఆయనని బెదిరించడం ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎలాగైనా సరే భూమిని చంపించాలనుకున్నప్పుడే నీ దృష్టి అంతా డిఎన్ఏ రిపోర్ట్ మీద ఉంటుందని నాకు తెలుసు. భూమిని ఎలాగైనా సరే నిర్దోషిగా విడుదల అయ్యేలాగా చేయాలనుకున్నాను. అందుకే ఈరోజు ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ని ఆ కవర్లోకి వచ్చేలాగా చేసి భూమిని విడుదల చేయించానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. రే, అది శరత్ చంద్ర కన్న కూతురు అయితే నీకు కూడా అది శత్రువే అవుతుంది. మరి అటువంటప్పుడు నువ్వు దానికి ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నావు అని చెప్పి మధ్యలో నీకేంటి సంబంధం? నువ్వెందుకు దానికి నాకు మధ్య అడ్డు రావడానికి ప్రయత్నిస్తున్నావు? ఇంకా నీకు దాని మీద ప్రేమ చావలేదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో గగన్ ఇదంతా నేను ప్రేమతో చేయలేదు, ఒక అమాయకురాలికి శిక్ష పడకూడదని చేశాను. ఇంకొకసారి నువ్వు భూమి జోలికి రావాలని చూసినా, భూమిని చంపించాలనే ప్రయత్నాలు చేసినా నాలో మరొక గగన్ని చూస్తావు. నా గురించి నీకు బాగా తెలుసు కదా అని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తాడు. దాంతో అపూర్వ కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక చెరి ఆనందంతో పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి, అన్నయ్య ఇదంతా నువ్వు చేసావా? నేను నమ్మలేకపోతున్నాను. ఇందాకటి వరకు కూడా ఈ విషయం ఎందుకు మాతో చెప్పలేదు? చెప్తే మేం కూడా కాస్త రిలాక్స్ అయ్యే వాళ్ళం కదా అని చెప్పి చెరి అంటూ ఉంటాడు. లేదురా, నిన్న రాత్రి నేను జయవర్ధన్ గారితో మాట్లాడాను. తన పిల్లలకి ఏమీ కాకుండా నేను చూసుకుంటానని చెప్పి ఆయనకి హామీ ఇచ్చాను. దాంతో ఆయన రిపోర్ట్ మార్చకుండా ఉండడానికి సహాయం చేశారు. కానీ మళ్ళీ ఈ మధ్యలో ఆ అపూర్వ ఏం చేస్తుందో మనకి తెలియదు కదా. అనవసరంగా మీ అందరికీ హోప్స్ పెంచడం ఎందుకని ఈ విషయం ఎవరికీ చెప్పలేదని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు చేసింది మామూలు సహాయం కాదన్నయ్య, చాలా థ్యాంక్స్ అని చెప్పి చెర్రీ గగన్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఈ కాల అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి గగన్ని హక్ చేసుకుంటుంది. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ వల్లే నేను నిర్దోషిగా విడుదలయ్యాను. మీరు కనుక ఈ సహాయం చేసి ఉండకపోతే కోర్టు నాకు శిక్ష విధించేది అని చెప్పి భూమి గగన్ని హక్ చేసుకోవడంతో అప్పుడు గగన్ మాత్రం భూమిని దూరంగా నెట్టేసి అమ్మ వెళ్దాం పదా అని చెప్పి అలా శారదని భూమిని పూర్ణిని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇక అందరూ ఇంటికి వచ్చిన తర్వాత శారద భూమితో అమ్మ భూమి ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అంటూ లోపలికి వెళ్ళి హారతి తీసుకువచ్చి భూమికి హారతి ఇస్తూ ఉంటుంది. ఈరోజు నీ మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో, ఆ దిష్టి అంతా కూడా పోవాలి. ఇకపై నువ్వు
సంతోషంగా ఉండాలి అని చెప్పి శారద భూమికి దిష్టి తీసి లోపలికి తీసుకొని వస్తుంది. అలా భూమిని లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి భూమి కోర్టులో తను గగన్ని హక్ చేసుకోవడంతో గగన్ తనను నెట్టేసిన విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా, దేని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు శరత్చంద్ర గారి కూతురు అని రుజువైంది, అలాగే నువ్వు నిర్దోషిగా కూడా విడుదలయ్యావు, ఇంకా దేని గురించి బాధపడుతున్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటే, ఉదయం కోర్టులో నేను ఆయనను ఎంతో ప్రేమగా హక్ చేసుకుంటే ఆయనను నన్ను నెట్టేశారు కదా, ఆ విషయం గురించి ఆలోచిస్తున్నానని చెప్పి భూమి అంటూ ఉంటే, నువ్వు ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అమ్మా? వాడు పైకి నీ మీద కోపంగా ఉన్నా వాడికి నీ మీద చాలా ప్రేమ ఉంది. ఎంత ప్రేమ లేకపోతే వాడు అందరికంటే ముందుగా నువ్వు రిలీజ్ అవ్వాలని కోరుకొని ఆ అపూర్వ కుట్రను తిప్పికొట్టి నువ్వు విడుదలయ్యేలాగా చేస్తాడు అని చెప్పి శారద భూమికి చెబుతూ ఉంటుంది. నిజంగా మీరు అన్నట్టుగా ఆయనకి నా మీద ప్రేమ ఉందా ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే, ఖచ్చితంగా ఉందమ్మా. ఉదయం ఎక్కడ నీకు శిక్ష పడుతుందోనని వాడి కళ్ళలో బాధను చూశాను, అలాగే నువ్వు విడుదలైనప్పుడు వాడి కళ్ళలో ఆనందాన్ని నేను గమనించాను. ఒక తల్లిగా వాడి మనసు నాకు తెలుసమ్మా. ఖచ్చితంగా త్వరలోనే మళ్ళీ వాడు నీకు దగ్గర అవుతాడు అని చెప్పి శారద భూమికి ధైర్యం చెబుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.